అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంఘము, దేవుని బిడ్డలారా, మనకి మన శరీరంలో కొన్ని యుద్ధములు కలుగుతున్నాయంట. ఆ యుద్ధములు ఏంటంటే, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, ఇదిగో ఆ 10 ఎకరాలు నేను కొనుక్కోవాలి, దాని గురించి నేనేం చేయాలి అని యుద్ధములు మనకే హృదయంలో యుద్ధములు కలుగుతున్నాయంట. ఏదైనా మన భోగేచ్ఛల గురించే కదా ఆ యుద్ధం అనేది. మనం కోరుకున్నదల్లా ఆయన ఇస్తానన్నాడు, కానీ మన ఇష్టపూర్వకంగా మన భోగేచ్ఛలు కాదు. ఇదిగో దేవుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3లో ఏం రాశాడో చూద్దాం రండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడిగినందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమును వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. ఆమేన్. చూసా, మనము అడిగినదంట మన భోగముల నిమిత్తం అడుగుతామంట, మన శరీర ఆశల కొరకు అడుగుతామంట. అది ఈయనంటున్నాడు. ఆమేన్.